నా పేరు అనన్య. నాకు 25 సంవత్సరాలు వచ్చాయి. అని అందరూ నాన్నని ఇంకా పిల్లకి పెళ్లి చేయవా? ఎన్నాళ్ళని ఇంకా ఇంట్లో పెట్టుకుంటాం అని ఊరంతా అడుగుతున్నారు. నాన్నగారు ఆ మాటలు వినలేక పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. సంవత్సరం పాటు వెతికి నాన్నగారు 80,000 జీతం వచ్చే అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి కుదిర్చారు. పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. నాలో కన్‌ఫ్యూజన్ మొదలైంది. అలాగే ఎన్నో ఆలోచనలు, కోరికలు మొదలయ్యాయి. తను మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నా ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు. నేను కాబోయే భర్తే కదా అడిగింది. ఇవ్వకపోతే ఏమనుకుంటారో అని ఇచ్చేశాను. అలా మా మధ్య పరిచయం పెరగడం మొదలైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎన్నో అనుమానాలతో ఉన్న నాకు తన ప్రేమ చూసి ఆనందం వేసింది. సంతోషంతో అనుమానాలన్నీ పోయాయి. నాకు అర్థమైంది. నా జీవితం పూలపాన్పులా ఉండబోతుందని. పెళ్లి పనులు మొదలయ్యాయి. షాపింగ్ కోసం వెళ్ళాం. అక్కడ తను నాకు నచ్చింది తీసుకోమన్నారు. అప్పుడు నాకు కాబోయే వాడి ప్రేమ, నా మీద ఉన్న గౌరవం చూసి మురిసిపోయాను. పెళ్లి పనులన్నీ ఎలా జరిగిపోయాయో అసలు తెలియనే లేదు. రామ్ నాకు కాబోయేవాడు. తన ప్రేమలో నాకు అస్సలు అలుపన్నదే తెలియలేదు. తెల్లవారితే పెళ్లి. ఆఖరిసారి ప్రేమికులుగా మాట్లాడుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. 4 గంటలు తెలియకోకుండా గడిచిపోయాయి. తను నీకు నచ్చినట్లు ఉండొచ్చు. నా జీవితంలో నువ్వొస్తే అని అన్నారు. ఆ మాట నాకు చాలా ఊరటనిచ్చింది. పెళ్లి రోజు రానే వచ్చింది. చుట్టాలందరూ మండపాన్ని చేరుకున్నారు. మండపం అంతా పెళ్లి సందడితో, మేళతాళాలతో భూలోక స్వర్గంలా మారింది. కానీ ఊహించని ఘటన మా పెళ్లి మధ్యలో జరుగుతుందని అనుకోలేదు.